క్రికెట్ మరియు ఎంటర్టైన్మెంట్ ప్రపంచంలో కొన్ని ప్రేమ కథలు అభిమానులు ఆకట్టుకుంటాయి. చాహల్ మరియు ధనశ్రీ వర్మ యొక్క ప్రేమ కథ అటువంటి కథల్లో ఒకటి. డాన్స్ క్లాసెస్ మొదటి పరిచయం నుండి సోషల్ మీడియా సెన్సేషన్గా మారడం వరకు వారి ప్రయాణం నిజమైన కథలా అనిపించింది. కాలం గడిచే కొద్దీ కొన్ని విభేదాలు కనిపించడం మొదలైంది. చివరకు వారి విడిపోవడానికి దారితీసింది. ఈ అనుకోని మలుపుకు కారణమేమిటి? ఇప్పుడు మనం వారి మొదటి పరిచయం నుండి విడాకుల వరకు జరిగిన ప్రయాణాన్ని తెలుసుకుందాం రండి వీడియోలో. చాహల్ 2020లో కరోనా లాక్డౌన్ సమయంలో ధనశ్రీ వర్మ దగ్గర డాన్స్ క్లాసులు తీసుకోవడం ప్రారంభించాడు. ధనశ్రీ ప్రసిద్ధ యూట్యూబర్ మరియు డాన్స్ మాస్టర్. డాన్స్ క్లాసుల ద్వారా వారిద్దరూ స్నేహితులయ్యారు. క్లాసుల మధ్యలో వారి సంభాషణలు చాలా వరకు దగ్గర చేశాయి వారిద్దరిని. ఒకరిపై ఒకరు ఆకర్షణ కలిగి ఉన్నట్లు భావించారు వారిద్దరూ కూడా. డాన్స్ క్లాసులు పూర్తయిన తర్వాత కూడా వారి స్నేహాన్ని కొనసాగించారిద్దరూ. ఒకరి పట్ల ఒకరికి గౌరవం చాలా పెరిగింది. క్రికెట్ మరియు డాన్స్ అనే విభిన్న రంగాల్లో ఉన్నప్పటికీ వారి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. 2020 జూలైలో వారు తమ నిశ్చితార్థాన్ని ప్రకటించారు. వారి నిశ్చితార్థ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి అప్పట్లో. 2020 డిసెంబర్లో వారు గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి ఫోటోలు విపరీతంగా వైరల్ అయ్యాయి. అభిమానులు వారి జంటను పర్ఫెక్ట్ కపుల్గా అభివర్ణించారు. ధనశ్రీ తరచుగా ఐపీఎల్ మ్యాచ్లకు వెళ్లి చాహల్ను సపోర్ట్ చేసేది. వారు సోషల్ మీడియాలో తమ ప్రేమను నిరంతరం వ్యక్తం చేసేవారు. అయితే 2022 నాటికి ధనశ్రీ తన ఇన్స్టాగ్రామ్ పేరు నుండి చాహల్ తొలగించింది. ఇదే సమయంలో చాహల్ కూడా అనుమానాస్పదమైన పోస్ట్ షేర్ చేశాడు. అభిమానులు వారి మధ్య విభేదాలు ఉన్నాయని ఊహించుకున్నారు. మీడియా ఈ విషయాన్ని పెద్దగా హైలైట్ చేసింది కూడా. అదే 2022లో ధనశ్రీ చాహల్ విడిపోవడం గురించి వార్తలను ఖండించారు. కానీ వారి పోస్టులు మరియు హావభావాలు కొత్త అనుమానాస్పదంగా కనిపించాయి. కొన్ని రోజుల తర్వాత ఇద్దరు సోషల్ మీడియాలో పరస్పర ఫోటోలు పోస్ట్ చేయడం తగ్గించారు. ఇది అభిమానుల్లో మరింత సందేహం కలిగించింది. 2023లో ధనశ్రీ ఐపీఎల్ మ్యాచ్లకు హాజరయ్యే సంఖ్య కూడా చాలా వరకు తగ్గించింది. చాహల్ వ్యక్తిగత జీవితంపై మీడియాతో మాట్లాడడం తగ్గించేశాడు. ధనశ్రీ తన డాన్స్ ప్రాజెక్టులకు ఎక్కువ సమయం కేటాయించేది. ఇద్దరూ కలిసి కనిపించే సందర్భాలు చాలా వరకు తగ్గిపోయాయి. అభిమానులు వారి సంబంధం గురించి మరింత అనుమానం పెంచుకున్నారు. అయితే ధనశ్రీ మరియు ఒక ప్రముఖ క్రికెటర్ మధ్య సంబంధం ఉందని కొన్ని వదంతులు షికారులు చేశాయి. అదే సమయంలో చాహల్ ఆటపై పూర్తిగా దృష్టి పెట్టినట్లు కనిపించాడు. అభిమానులు ఇద్దరిని సోషల్ మీడియాలో ప్రశ్నించసాగారు. వారు ఏదీ ఖండించలేదు, కానీ వివరణ కూడా ఇవ్వలేదు. ఇది విడాకుల గాసిప్ని మరింత బలపరిచింది. 2023 చివరికి ఇద్దరూ పరస్పర ఫోటోలను పూర్తిగా తొలగించారు. ధనశ్రీ తన వ్యక్తిగత ప్రాజెక్టులను మాత్రమే ప్రమోట్ చేసింది. చాహల్ తన ఫోకస్ను పూర్తిగా క్రికెట్పై పెట్టుకున్నాడు. ఒకరినొకరు ట్యాగ్ చేయడం కూడా మానేశారు. ఇది అభిమానుల్లో మరింత ఆందోళన కలిగించింది. మీడియా వారి విడాకుల గురించి ప్రశ్నలు వేయగా ఇద్దరూ మౌనం పాటించారు. పలు క్రికెట్ విశ్లేషకులు చాహల్ వ్యక్తిగత జీవితంపై వ్యాఖ్యలు చేశారు. ధనశ్రీ అభిమానులతో దూరంగా ఉండడం మొదలుపెట్టింది. చాహల్ మాత్రం తన కెరియర్పై మరింత దృష్టి పెట్టాడు. అయినా నిజమైన కారణం బయటికి రాలేదు. 2024లో ధనశ్రీ మరియు చాహల్ విడిపోతున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. వారు ఈ నిర్ణయం పరస్పర అంగీకారంతో తీసుకున్నట్లు పేర్కొన్నారు. అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు, కానీ ఇద్దరికీ మద్దతుగా నిలిచారు. వారి వ్యక్తిగతంగా జీవితం ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. విడాకుల తర్వాత కొత్త జీవితాన్ని ప్రారంభించారు ఇద్దరు. వారి జీవితం ముందుకు సాగిందని చాలా మంది నమ్ముతున్నారు. చాహల్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ను మరింత ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాడు. ధనశ్రీ తన యూట్యూబ్ ఛానల్ను మరింత అభివృద్ధి చేయాలనుకుంటుంది. ఇద్దరూ విడాకుల తర్వాత పూర్తిగా తమ లక్ష్యాలపై దృష్టి పెట్టారు. వారి వ్యక్తిగత జీవితం గురించి మీడియాతో మాట్లాడడం చాలా వరకు తగ్గించేశారు. విడాకుల తర్వాత కూడా అభిమానులతో ఇద్దరూ అనుబంధం కొనసాగిస్తున్నారు. ధనశ్రీ తన డాన్స్ వీడియోలను షేర్ చేస్తుంది. చాహల్ తన ప్రాక్టీస్ వీడియోలను షేర్ చేస్తున్నాడు. అభిమానులు ఇద్దరిని ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతున్నారు. వారి వ్యక్తిగత జీవితం కన్నా కెరీర్ను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇద్దరు వ్యక్తిగతంగా ఎదగాలనే నిర్ణయానికి వచ్చారు.
దీనిని గౌరవిస్తూ అభిమానులు ముందుకు సాగాలని కోరారు. చాహల్ మరియు ధనశ్రీ వర్మ విడిపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. వారి ప్రేమ కథ ఒక కలలా అనిపించినప్పటికీ వారి వ్యక్తిగత ప్రయాణాలు వేరు అయ్యాయి. ఇప్పుడు చాహల్ తన క్రికెట్ కెరియర్పై దృష్టి సారించగా ధనశ్రీ తన డాన్స్ మరియు కంటెంట్ క్రియేషన్లో బిజీగా ఉంది. ఈ వీడియో గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ అండ్ షేర్ చేసుకోండి.